మేమంతా కలిసి ఈ రోజు కనుపూర్ జాతరకి వెళ్తున్నాము. మా పెద్ద మామ కామెడీ చేస్తూ డ్రైవ్ చేస్తున్నారు. జాతర కంటే ముందు మా పెద్దమ్మ వాళ్ళని చూద్దామని కడివేడికి వెళ్ళాము. మాట్లాడే క్రమంలో మేము రవి అన్న మ్యారేజ్ ఆల్బమ్ చూడలేదు పెద్దమ్మ అనేసరికి మా పెద్దమ్మ ఆల్బమ్ చూపిస్తుంది. ఒకరి తర్వాత ఒకరు ఆల్బమ్ చూడొచ్చు, కానీ వీళ్ళిద్దరు మాత్రం ఆల్బమ్ చూడడం కోసం కొట్టుకుంటున్నారు. మా అన్న మ్యారేజ్ ఆల్బమ్ లో మా అమ్మ ఎంత క్యూట్ గా ఉందో మా అమ్మ ఎత్తుకోండేది నన్నే. మా అమ్మ అప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంది, ఏ మార్పు లేదు. ఆల్బమ్ చూసినంత సేపు నేను అసలు మ్యారేజ్ కి వెళ్ళానా నాకేం గుర్తులేదని అనిపించింది. ఇది ఫోటోగ్రాఫర్ క్రియేటివిటీ. ఈ ఫోటోలో ఉన్న మా అన్న, ఆ ఫోటోలో ఉన్న మా వదిని చూస్తున్నారు. ఆల్బమ్ మొత్తంలో మా వదిన నవ్వింది ఈ ఫోటోలో మాత్రమే, అందుకే ఈ ఫోటోని మిస్ చేయలేదు. విజయన వాళ్ళ ఇంటి దగ్గర మా వదిన మేడ మీద వరకు చెట్టుని ఎంత చక్కగా అలిచిందో. ఇక్కడ జాతరకి లేట్ అయిపోతుందేమోనని మా పెద్దమ్మ వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతున్నాము. ఇక్కడ శౌర్య దేవసేన పుల్లలేరినట్టు మా అందరు చెప్పులు ఏరుతున్నాడు. రౌడీ లాగా షెడ్ బటన్స్ అన్ని విప్పేశాడు, వేస్తే అసలు ఒప్పుకోవడం లేదు, అందుకే అలా వదిలేసాము. ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే మింటూ సడన్ గా వామిటింగ్ చేసుకున్నాడు మా మామ మీద. ఇంకా కార్ ఆపి క్లీన్ చేసుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా అమ్మ మార్నింగ్ టిఫిన్ చేయడం కోసం పిండాడిస్తుంది. ఇంకా శౌర్యకి కావాల్సినవన్నీ బ్యాగ్ లో సర్దేసి ఛార్జింగ్ అయిపోతుందేమోనని పవర్ బ్యాంక్ తీసేసుకుని బయలుదేరిపోయాము. మేము ప్రతిసారి ట్రాక్టర్ లోనే సరదాగా వెళ్లేసి వచ్చేసాము. జాతరకి వెళ్లి ఏమేం చేసామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.